హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఈరోజు మరికొన్ని సెంటెన్సెస్ని తెలుగు నుండి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. ఎందుకు రచ్చ చేస్తున్నావు, అతనితో ఒకసారి మాట్లాడితే మంచిది, నేను 5 గంటల కల్లా ఇంట్లో ఉంటాను. వీటితో పాటు ఇంకొన్ని సెంటెన్సెస్ని నేర్చుకుందాం. సినిమా స్టార్ట్ అయ్యిందా, హ్యాస్ ద ఫిల్మ్ బిగన్, హ్యాస్ ద ఫిల్మ్ బిగన్ అని చెప్పొచ్చు. పిండి పిసకండి లేదా పిండి పిసకడం, నీడ్ ద ఫ్లోర్, నీడ్ ద ఫ్లోర్. దాన్ని దూరం పెట్టు, పుట్ ఇట్ అవే, పుట్ ఇట్ అవే అని అంటాం. దాన్ని పక్కన పెట్టు, సెట్ ఇట్ అసైడ్. పక్కన అంటే సైడ్ అంటాం కదా, అలా సెట్ ఇట్ అసైడ్ ఆర్ కీప్ ఇట్ అసైడ్ అని కూడా అనొచ్చు. నాకు ముందే తెలుసు, ఐ న్యూ ఇట్ బిఫోర్, ఐ న్యూ ఇట్ బిఫోర్ అని చెప్పొచ్చు. నేను 5 గంటల వరకు ఇంట్లో ఉంటాను, ఐ విల్ బీ హోమ్ అంటిల్ 5 o'clock. అంటే వరకు అంటే అంటిల్ అని చెప్తాము. నేను 5 గంటల కల్లా ఇంట్లో ఉంటాను, ఐ విల్ బీ హోమ్ బై 5 o'clock. అంటే కల్లా అంటే బై అని చెప్తాము. బై అనేది ప్రిపోజిషన్. బై అండ్ అంటిల్ బోత్ ఆర్ ప్రిపోజిషన్స్. నా ఇయర్ ఫోన్ చిక్కు పడింది, మై ఇయర్ ఫోన్ ఈజ్ ట్యాంగిల్డ్. చిక్కు అంటే ట్యాంగిల్డ్ అని చెప్తాం. చిక్కు పడింది ట్యాంగిల్డ్, మై ఇయర్ ఫోన్ ఈజ్ ట్యాంగిల్డ్. అతడు షాప్లో పని చేయాల్సి వచ్చింది, హీ హ్యాడ్ టు వర్క్ ఇన్ ఏ షాప్, హీ హ్యాడ్ టు వర్క్ ఇన్ ఏ షాప్. ఎక్కడైనా చేయాల్సి వచ్చింది అన్నప్పుడు హ్యాడ్ టు అనేది యూస్ చేస్తాం. నేను ఒకవేళ చచ్చినా నీతో అస్సలు మాట్లాడను, ఈవెన్ ఇఫ్ ఐ డై ఐ వోంట్ టాక్ టు యూ ఎట్ ఆల్, ఈవెన్ ఇఫ్ ఐ డై ఐ వోంట్ టాక్ టు యూ ఎట్ ఆల్ అని చెప్తాము. అతనితో ఒకసారి మాట్లాడితే మంచిది, ఇట్స్ బెటర్ టు టాక్ టు హిమ్ వన్స్, ఇట్స్ బెటర్ టు టాక్ టు హిమ్ వన్స్. 10 నిమిషాల తర్వాత నన్ను నిద్ర లేపు, వేక్ మీ అప్ ఆఫ్టర్ 10 minutes, వేక్ మీ అప్ ఆఫ్టర్ 10 minutes. అతడు దారిలో ఉన్నాడు, హీఈస్ ఆన్ ద వే ఆర్ హీఈస్ ఆన్ హిస్ వే. ఈ 2 విధాలుగా మీరు చెప్పొచ్చు. హీఈస్ ఆన్ ద వే ఆర్ హీఈస్ ఆన్ హిస్ వే. టీలో ఈగ పడింది, ఎ ఫ్లై ఫెల్ ఇన్ టు ద టీ, ఎ ఫ్లై ఫెల్ ఇన్ టు ద టీ. అంటే ఈగ అంటే ఫ్లై అంటాం కదా. ఎందుకు రచ్చ చేస్తున్నావు, ఎవరినైనా అంటాం కదా, వై ఆర్ యూ ఫస్సింగ్ ఆర్ వై ఆర్ యూ మేకింగ్ ఎ ఫస్. ఈ 2 విధాలుగా మీరు చెప్పొచ్చు. ఫస్ అంటే రచ్చ. నేను టీ కంటే కాఫీని ఇష్టపడతాను, ఐ ప్రిఫర్ కాఫీ టు టీ, ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. నేనొకటి చెప్తే ఆమె ఇంకొకటి చెబుతుంది, ఇఫ్ ఐ సే వన్ థింగ్ షీ సేస్ అనదర్, ఇఫ్ ఐ సే వన్ థింగ్ షీ సేస్ అనదర్. నేను సండే మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను, ఐ థింక్ ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ ఆన్ సండే, ఐ థింక్ ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ ఆన్ సండే. ఏది ఏమైనా సరే నేను అతనితో మాట్లాడాలి, వాట్ ఎవర్ ఇట్ మే బీ ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్. ఆమె తన కుటుంబం కోసం ఉద్యోగం చేయాల్సి వచ్చింది, షీ హ్యాడ్ టు డూ ది జాబ్ ఫర్ హర్ ఫ్యామిలీ, షీ హ్యాడ్ టు డూ ది జాబ్ ఫర్ హర్ ఫ్యామిలీ. చేయాల్సి వచ్చింది అన్నప్పుడు హ్యాడ్ టు యూస్ చేస్తాం. నా మాటల్ని వెనక్కి తీసుకుంటాను, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్ ఆర్ ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. టేక్ బ్యాక్ అనేది ఫ్రేజల్ వర్బ్. అది ఏ విధంగా నిజం, హౌ ఈస్ దాట్ ట్రూ ఆర్ ఇన్ వాట్ వే ఈస్ దట్ ట్రూ. ఈ 2 విధాలుగా మీరు చెప్పొచ్చు. హౌ ఈస్ దట్ ట్రూ ఆర్ ఇన్ వాట్ వే ఈస్ దట్ ట్రూ. బయట తిండి తినడం తగ్గిస్తే బాగుంటుంది, ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా. ఇట్ ఈస్ బెటర్ టు రెడ్యూస్ ఈటింగ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ బెటర్ టు రెడ్యూస్ ఈటింగ్ అవుట్ సైడ్ అని చెప్పొచ్చు. ఆమె ఏం చేసిందో నీకు తెలుసా, డూ యు నో వాట్ షీ డిడ్, డూ యు నో
వాట్ షీ డిడ్ అని ఈ విధంగా క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకు నీకంత ఆతృత, ఎవరినైనా అంటుంటాం కదా మనం ఇలా, వై ఆర్ యూ సో యాంగ్షియస్, వై ఆర్ యూ సో యాంగ్షియస్ అని ఈ విధంగా క్వశ్చన్ చేయండి. ఫ్యాన్ స్పీడ్ పెంచు, టర్న్ అప్ ద ఫ్యాన్ స్పీడ్, టర్న్ అప్ ద ఫ్యాన్ స్పీడ్. టర్న్ అప్ అనేది ఫ్రేజల్ వర్బ్. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please do like and share.